పర్సు టాక్సీలో మర్చిపోయినట్టున్నాను. ఐషు, నేను ఇప్పుడే వచ్చేస్తాను, నువ్వు ఇక్కడే ఉండు, సరేనా? ఓకే మమ్మీ. టాక్సీ! ఎక్స్క్యూజ్ మీ, ఆగండి. హలో, టాక్సీ! అరే పిలిచేది నిన్నే. అరే టాక్సీ ఆగు. తనకి ఇంకా ఊపిరి ఆడుతుంది, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? మమ్మీ, మమ్మీ. ఏం తింటారు పిల్లలు? మీరేమేం తింటారో చెప్పండి. లెమన్ ఐస్. పొల్లంది ఏదైనా సరే, ఈ రోజు కామలే తింటుంది. అల్లరి పట్టించదు చాలే అక్కయ్య. ఇప్పటికి చాలా పులుపు తిన్నాను. ఎక్కువ తింటే కడుపు నొప్పి వస్తుంది. పిల్లల్ని తినివ్వండి. పిల్లలు మీరు తినండి. నేను కూడా లెమన్ ఐస్ తింటాను. త్వరగా ఇవ్వు బాబు. ఇప్పటికే ఆలస్యమైంది, వెళ్తూ వెళ్తూ తినొచ్చు, పదండి. కేక్ చాలా బాగుంది బాబు. నిజంగానా? ఇప్పుడు చూడండి దీన్ని ఎలా డెకరేట్ చేస్తాను. యా, నేను చేసిన కేక్ టేస్ట్ చేశారంటే లేడీస్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా బాగుంది నాన్నగారు, సూపర్. మీరు కేకును చూస్తూ నిలబడితే ఎలా? తొందరగా పని పూర్తి చేయండి, వాళ్ళు వచ్చేస్తారు. మేము డెకరేషన్ పనులు ఎప్పుడో పూర్తి చేసేసాం, కానీ మీరు మాత్రం ఒక్క పని చేయలేదు. గంట నుంచి కేక్ పట్టుకుని తిరుగుతూనే ఉన్నారు. ఎప్పటికైనా కేక్ పక్కన పెట్టి కొంచెం వచ్చి మాకు సహాయం చేయొచ్చు కదా? అరే, నేను చేసిందేమైనా తేలికైన పనా? తేలికేం కాదు, దీనికి చాలా కష్టపడాలి. చాలే ఊరుకోండి నాన్నగారండి, మీరేమంత గొప్ప పని చేయలేదు. మేమిక్కడ భోజనంలోకి స్పెషల్స్ కూడా తయారు చేశాం, కానీ మీరు ఇంతసేపు ఒక కేక్ తయారు చేయలేకపోయారు. సరే సరే, వాదనలు వద్దు. మీరు త్వరగా మిగిలిన పనులన్నీ పూర్తి చేయండి, వాళ్ళు వచ్చేస్తుంటారు. త్వరగా పని పూర్తి చేయండి. అమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? మమ్మీ, 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 మమ్మీ. చిన్నపిల్ల ఏడుపు ఎక్కడి నుంచి వస్తుంది? మమ్మీ, మమ్మీ, మమ్మీ. పాపా, నువ్వెవరమ్మా? ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు? మమ్మీ. ఏమైంది శివ? ఈ పాప ఎవరు? ఇక్కడికి ఎలా వచ్చింది? తెలీదు నాన్న, నేను తలుపు తీసేసరికి తను ఇక్కడే ఉండి ఏడుస్తోంది. పక్కన ఎవరూ లేరా? లేదన్నయ్య. మమ్మీ. మరేం పర్వాలేదులే.
ముందు లోపలికి తీసుకెళ్దాం. రా అమ్మా, రా రా. రామ్మా రామ్మా రా. లేదమ్మా, లేదు లేదు. ఏడవకమ్మా, ఏడవకూడదమ్మా, ఏడవకూడదమ్మా. చూడనా, ఏడవకూడదు. నువ్వు ఏడవడం ఆపేస్తే నేను నీకు సర్ప్రైజ్ ఇస్తాను. ఓకే, ఏడవకూడదు. లేదు, ఓకే? ఏడవకమ్మా, ఏడవకు తల్లి. చూడు పాప, ఈ చాక్లెట్స్ అన్ని నీకే. ఈ బ్యాగ్ తీసి పక్కన పెట్టు, నేను తీస్తానులే. ఆహా, ఇదిగో నీ బ్యాగ్ ఇక్కడ పెట్టాను. పాప, ఇప్పుడు చెప్పు, నీ పేరేంటమ్మా? ముందు మీరు చెప్పండి, మీలో మిస్టర్ కౌశిక్ ఎవరు? హ? మిస్టర్ కౌశిక్ని నేనేనమ్మా. ఎందుకు? అయితే మీరే మా నాన్నగారు. ఏంటి నాన్న? చూడమ్మా, ఒకవేళ మీ నాన్నగారు కూడా నా అలాగే ఉండొచ్చేమో, కానీ నేను మీ నాన్నని కాదు కదా. లేదు, మీరే మా నాన్నగారు. మా అమ్మ చాలా సార్లు చెప్పింది, ఈ ఇంట్లోనే మా నాన్నగారు ఉంటారంట. ఆయన పేరు మిస్టర్ కౌశిక్ అంట. మీరే మా నాన్నగారు. చూడండి, ఈ పిల్ల నా కూతురు కాదు. ఈ విషయం తనకి వాళ్ళ అమ్మ మాత్రమే అర్థమయ్యేలా చెప్పగలదు. అలాగా? మీ మమ్మీ ఎక్కడుందమ్మా? తను నాతో పాటే వచ్చింది, కానీ టాక్సీలో పర్స్ మర్చిపోయానని చెప్పి వెళ్ళింది. మళ్ళీ ఇంతవరకు తిరిగి రాలేదు. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి. నేను మా అమ్మ వచ్చేస్తుందమ్మా, మీ అమ్మ వచ్చేస్తుందిలే, అలా ఏడవకూడదు. రాకపోతే నేను ఇక చెట్టి ఏమైపోవాలి? చిట్టి? చిట్టి? చిట్టియా? మా ఇద్దరికి మమ్మీ లేకపోతే నిద్రే పట్టదు. అంటే నాన్నగారికి ఇద్దరు పిల్లలు ఉన్నారా? చిట్టికి అన్నం కూడా అమ్మే తినిపిస్తుంది. ఇప్పుడు తనకి అన్నం ఎవరు తినిపిస్తారు? ఇంతకీ చిట్టి ఎవరమ్మా? ఏం తండ్రండి మీరు? నేనెవరో తెలీదు, చిట్టి ఎవరో కూడా తెలీదు. చిట్టి నాకు బెస్ట్ ఫ్రెండ్. మీరు తనకు కూడా నాన్నే. ఓరి భగవంతుడా, ఉన్నట్టుండి ఈ వయసులో ఇద్దరు పిల్లలకి తండ్రినైపోయానా? తనేం మాట్లాడుతుంది, నాతో ఏంటి తమాషాలు? నాన్నగారు, నేను చూస్తాను. పాపా, చిట్టి, ఈ చిట్టి ఎవరమ్మా? బొమ్మ. ఇదే చిట్టి. ఇదే నా ఫ్రెండ్ చిట్టి. ఓ చిట్టి. దీని పేరు చిట్టియా? అమ్మ ఎక్కడుంది? నేను అమ్మ దగ్గరికి వెళ్ళాలి. పాపా, ఏడవకూడదమ్మా, మీ అమ్మ వచ్చేస్తుంది. ఏంటి అలా చూస్తారు? అరే, చిన్న పిల్లలా ఏడుస్తూ ఉంటే ఎవరు మాత్రం చూస్తూ ఊరుకోగలరు? ఈ పాప తండ్రి పేరు మిస్టర్ కౌశిక్ అంట. ఇక్కడున్న అందరం కౌశికులమే. అది నిజమే, ఆ విషయం నాకు గుర్తే లేదు. ఇన్ని రోజులు ఈ విషయం నేను ఎలా మర్చిపోయాను? ఈ కిట్టు కూడా మిస్టర్ కౌశికే తెలుసా పాపా? నీకు తెలుసా? అంటే మా నాన్నగారు మీరా? నేనా? నేను మీ నాన్న. నేను నీకు ఎలా చెప్పాలి? ఇక్కడ కూర్చునే వాళ్ళందరూ మిస్టర్ కౌశిక్లే. అదిగో ఉమేష్ అన్నయ్య, ఆయన కూడా మిస్టర్ కౌశికే.
కిట్టు ఏం నువ్వు లేదమ్మా చూడు మేమందరం మిస్టర్ కౌశిక్లమే కానీ నేను నీ తండ్రిని కాదు, తను కూడా మిస్టర్ కౌశికే. అంటే మా నాన్నగారు మీరా? పాప నేను మిస్టర్ కౌశిక్నే, కానీ నేను మీ నాన్నని కాదమ్మా. ఆ, తను కూడా మిస్టర్ కౌశిక్కే. ఒకవేళ తనే మీ నాన్న అయ్యుండొచ్చు, అవునా? అరే నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను పాప నేను మీ నాన్ననయ్యే అవకాశం లేదమ్మా. ఒకవేళ ఇతనేమో. అవునమ్మా, తను కూడా మిస్టర్ కౌశిక్కే. కార్తీక్ నువ్వే కదా? ఏంటి నేనే ఒక చిన్నపిల్లని ఇంకో చిన్నపిల్లకి తండ్రిని ఎలా అవుతాను? పాపా చూడు, నీకు తండ్రిని నేను కాదు, అర్థమైందా? 1 2 3 4 5 6 నాకు 6 నాన్నలా? అమ్మని పిలవండి, నాకు అమ్మ కావాలి. ఇప్పుడే మీ అమ్మ మాకు కావాలమ్మా. అప్పుడే కదా నిజమేంటో మాకు తెలిసేది. చాలా సరదాగా ఉంది కదూ. నిజమే బామ్మగారు, మా కష్టానికి ఫలితం లభించింది. మేం ఆటల పోటీలు గెలవటం వల్ల హైదరాబాద్ లో మనకి చాలా పేరొచ్చింది. అరే ఇంటికి వెళ్దాం ఏంటి పద. నువ్వు చేసింది? అరే ముందు ఇంటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు కదా. పని? కొంచెం అరే ఇంటికి వెళ్దాం వెనక్కి పదవే. అసలు? అరే నలుగురిలో ఏంటిది? అయ్యో ఏంటి గొడవ? ఏమండి అత్తయ్య గారు, తను మిసెస్ గుప్తా. కానీ తను వాళ్ళ ఆయన్ని ఇలా రోడ్డు మీద ఎందుకు కొడుతుంది? నీకు అసలు సిగ్గులేదయ్యా? వాళ్ళు నాపండి. చేసిన పని నీకు అసలు అరే సిగ్గులేదా? అరే, ఆగండి ఒక్క నిమిషం. ఏంటి మీరు చేస్తున్న పని? ఆ మాట ఇతన్ని అడగండమ్మా. నేను బతుకుండగానే రెండో పెళ్లి చేసుకుని చచ్చాడు. దేవుడు, రెండో పిల్ల ఇంకో దాన్ని చందానగర్ లో పెట్టాడంట. తనకు కూడా పిల్లలు ఉన్నారంట. సరే చూడండమ్మా, ఇంటికెళ్ళి మాట్లాడుకోవచ్చు కదా, ఇలా రోడ్డు మీద మీరు. చాలా ఊరుకోమ్మా, ఇది మా ఇంటి విషయం, మీరు కలగ చేసుకోకండి. ఇలాంటి వాళ్ళకి ఇలాగే బుద్ధి చెప్పాలి. మాట్లాడదాం అన్నా కదా. అరే ఇలాంటి వాళ్ళని ఎప్పుడు క్షమించకూడదు, వెధవలు. పదండమ్మా. పదండి అత్తయ్య. కొట్టు. నేను ఇలా కాదురా, నేను సంగతి చెప్తానుండు. వదిలేవే. అరే ఇంటికి వెళ్దాం పదవే. చిట్టికి కూడా ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. చూడు తను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మీకొక విషయం తెలుసా? చిట్టి చాలా అల్లరి పిల్ల, ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది. అవునమ్మా, చెట్టి ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది. మీకు ఇంకో విషయం తెలుసా? చిట్టికి బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. బాయ్ ఫ్రెండ్? నేను వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే బాగుంటుందని అనుకున్నాను. పొరపాటు జరిగింది. ఈ పాప వాళ్ళమ్మ ఎక్కడో పొరపాటు పడి ఉంటారు. ఎవరి కోసమో వెతుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చారు. ఎలాగైనా ఈ పాప ఎవరి కూతురు తెలుసుకోవాల్సిందే. ఆ కేక్ ఎవరి కోసం? ఆ కేక్ సెలబ్రేషన్ కోసం. ఏదైనా కానీ నాకు ఆ కేక్ నచ్చలేదు. నచ్చదులే, మా నాన్నగారు తయారు చేశారు కదా. ఏదైనా మంచి కేక్ తీసుకొచ్చి ఉండొచ్చు కదా. ఆ, అలాగేనమ్మా, ఈసారి ఎప్పుడు కేక్ తీసుకొచ్చినా నిన్ను అడిగాకే తీసుకొస్తాం. గుడ్ బాయ్. గుడ్ బాయ్. చూడమ్మా, నీ పేరేంటి? ఐశ్వర్య కౌశిక్. ఆరెంజ్ డ్రింక్. చిట్టికి ఆరెంజ్ డ్రింక్ అస్సలు పడదు. చిట్టి ఓన్లీ థమ్స్ అప్ తాగుతుంది. నాకు థమ్స్ అప్ తీసుకురండి. కార్తీక్, వెళ్ళి ఆ కూల్ డ్రింక్ తీసుకొని రాపో, ఫ్రిడ్జ్ లో దాచిపెట్టించాను. తీసుకోమ్మా. థ్యాంక్ యూ. మమ్మీ పేరేంటమ్మా?
నమ్మలేకపోతున్నాను. గుప్తా అన్నయ్య గారు ఇలా చేశారంటే. అవునత్తయ్య, చూడ్డానికి మంచివాళ్లా ఉంటాడు, చేసే పనులు మాత్రం చిచ్చి చిచ్చి. గౌరక్క, ఈ మగాళ్ళని ఎప్పుడు గుడ్డిగా నమ్మకూడదు. వాళ్ళ బుద్ధి ఎప్పుడైనా ఎక్కడైనా మారిపోవచ్చు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఈ ఇంటిని ఎప్పుడూ పట్టించుకోకుండా వదిలేయకూడదు, భర్తని వదిలేయకూడదు. నాకెందుకో చాలా భయంగా ఉంది. త్వరగా పదండి అత్తయ్య. కమలాక్కయ్య, అరే వాట్ హ్యాపెన్? కమలక్క, మీరు శివబాబు విషయంలో భయపడుతున్నారా? అమ్మా కమల, నువ్వలాంటి భయాలేం పెట్టుకోకు. మా పిల్లలు గుప్తా లాంటి వాళ్ళు కాదు. మా అబ్బాయిలు పరాయి స్త్రీ వైపు కన్నెత్తి కూడా చూడరు. పద. పదా. మా మమ్మీ పేరు మమ్మీయే. మమ్మీయా? పాపా, మీ మమ్మీ పేరు కూడా మమ్మీ కావచ్చు, కానీ మీ మమ్మీకి నీ పేరులాగే వేరే పేరు ఇంకోటి ఉంటుంది కదా, ఆ పేరు చెప్పు. ఐశ్వర్య కౌశిక్. తెలుసు, కానీ మీకు ఆ పేరు చెప్పడం ఇష్టం లేదు. మమ్మీ పేరు చెప్పేమంటావా? మీరే చూసారు కదా, చిట్టి చెప్పొద్దంటుంది. మీకు మీరే స్వయంగా తెలుసుకోండి. మీలో ఎవరికైనా వాళ్ళ అమ్మ పేరు తెలిస్తే చెప్పండి. లేదు, ఐశ్వర్య వెరీ గుడ్ గర్ల్. మనం ఐశ్వర్య ఏం కావాలన్నా ఇచ్చాం కదా తనకి ఒక థమ్స్అప్ కూడా ఇచ్చాం కదా. అలాగే ఐశ్వర్య కూడా మనకి ఏం కావాలన్నా చేస్తుంది. మనకి వాళ్ళ అమ్మ పేరు కూడా చెప్పేస్తుంది, రైట్? షేమ్ షేమ్. ఎవరన్నా మమ్మీని పేరు పెట్టి పిలుస్తారా? మీరు మీ మమ్మీని పేరు పెట్టి పిలుస్తారా? వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. తను చెప్పింది కూడా నిజమే కదా. మనం అమ్మని ఇంతవరకు ఎప్పుడు పేరు పెట్టి పిలవలేదు. ఇంత చిన్న విషయం మీ మమ్మీ మీకు ఎప్పుడూ చెప్పనే లేదా? నేను కూడా మా అమ్మని పేరు పెట్టి పిలవను. ఐఎమ్ ఎ గుడ్ గర్ల్, యు ఆర్ ఎ బ్యాడ్ బాయ్. చూడండి, చిట్టి నేను అలసిపోయాం. నేను ఫ్రెష్ అవ్వాలి, ఇంకా డ్రెస్ కూడా మార్చుకోవాలి. నాకు చేంజ్ చేసుకోవడానికి డ్రెస్ కావాలి. అలాగే పాపా. ఉమేష్, తను తీసుకెళ్ళు డ్రెస్ మార్పించు. నేనే ఎందుకు చేయాలి నాన్న? అరే, ఇద్దరిద్దరు ఆడపిల్లలు ఉండేది నీకే కదా. అవునన్నయ్య, వెళ్ళండి. నాన్నగారు చెప్పేది నిజమే. ఈ ఎక్స్పీరియన్స్ ఉంది కదా మీకు. వెళ్తున్నానులే. వెళ్ళమ్మా. మిస్టర్ కౌశిక్ తో వెళ్ళు. నాకెందుకనో తను ఉమేష్ అనే కూతురే అనిపిస్తుంది. ఏమైంది నాన్నగారు? మీరు నా వైపు ఎందుకలా గుడ్లు ఉరిమి చూస్తున్నారు? మీకు విషయం తెలుసా? నాకు మీ 5 పనికిమాలిన వాళ్ళు తప్ప ఇంకొకరు పుట్టే అవకాశమే లేదు. అందుకని మర్యాదగా చెప్పండి, మీలో ఆ పాప తండ్రి ఎవరు? చెప్పండి. మీ మౌనానికి అర్థం మీలో ఎవరు ఈ పాపని కూతురుగా ఒప్పుకోరన్నమాట. నిజమే. ఇందులో అడగాల్సిన అవసరం ఏముంది? అయితే ఈ పాప ఎవరు? నాన్నగారు, మీరు ముందుగా ఉమేష్ అన్నయ్యని అడిగితే బాగుంటుందేమో. ప్రతి విషయంలోనూ ముందు అన్నయ్య కదా ఉండాలి. మీరే చూశారు కదా పాపని ప్రేమగా ఎలా ఎత్తుకొని తీసుకెళ్తున్నాడు. నువ్వు చెప్పేది కరెక్ట్ గానే ఉంది కార్తీక్. పాప పోలికలు కూడా అచ్చం అన్నయ్యలాగే ఉన్నాయి. మీరు గమనించలేదా?
అలా అయితే అన్నయ్య కూతురే అయ్యుంటుంది. ఈ విషయం మీకు తమాషాగా ఉందా? ఇది ఒక చిన్నపిల్ల జీవితానికి సంబంధించిన విషయం. నా ఉద్దేశం పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం మంచిదనిపిస్తుంది. ఏమంటావు శివ? పోలీసులకు ఫోన్ చేస్తేనే మంచిది. నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. మీరెందుకు ఫోన్ చేయటం? మీరు పోలీసే కదా. ఆ,